V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు డైరీని ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబు నాయుడు కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపణ. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. పాఠశాలల్లో విద్యాబోధన డిజిటల్ క్లాసులు బేష్. పాఠశాలల ఆకస్మిక తనిఖీలో కితాబిచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి. నార్సింగిలో మార్నింగ్ వాకర్స్ పై దూసుకెళ్లిన కారు, 2 మృతి, 7 తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరులో ఎప్పుడో మూతబడిన డైరీని తెరిపించడానికి నాంది పలుకుతున్నట్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాల్లో వెలుగు తీసుకువస్తానని చెప్పానని, డైరీని 2002లో కుట్రపూరితంగా మూసేశారని రైతుల మాటలు నేటికి గుర్తున్నాయని ఆయన చెప్పారు. 1945లో చిల్లింగ్ ప్లాంట్ గా ఏర్పడిన చిత్తూరు డైరీ 88లో రోజుకు 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో నడిచిందన్నారు. 1988 నుంచి 1993 మధ్యలో చిత్తూరు డైరీలో రోజుకు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల లీటర్లు ప్రాసెస్ అయ్యేవన్నారు. 1993 నాటికి చిత్తూరు డైరీ 2.5-3.5 లక్షల డైరీ ప్రాసెస్ చేస్తున్న సమయంలోనే చంద్రబాబు నాయుడు కళ్లు పడ్డాయన్నారు. 1992లో హెరిటేజ్ డైరీ పురుడు పోసుకున్న తర్వాత పథకం ప్రకారం జిల్లాలోని అతిపెద్ద సహకార డైరీని కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని సీఎం జగన్ ఆరోపించారు. చిత్తూరు డైరీ నష్టాల్లోకి వెళితే ఇదే జిల్లాలోని చంద్రబాబు ప్రైవేట్ హెరిటేజ్ డైరీ మాత్రం లాభాల్లోకి పరుగులు తీసిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతి సందర్భంగా మంత్రి సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిసేలా ప్రభుత్వమే అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి గురించి ఆనాటి ఉద్యమకారుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించేవారని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారికి జోహార్లు. తెలంగాణ అమర వీరులకు జోహార్లు. చైతన్యానికి ప్రతిరూపం దొడ్డి కొమరయ్య. అప్పటి వరకు శాంతియుతంగానే నడుస్తున్న నిరసనలు, ప్రజల్ని సమీకరించే పద్ధతులు ఒక్కసారిగా దొడ్డి కొమరయ్య మరణంతో రూపం మార్చుకొని ప్రజలు కూడా ఆయుధాలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ ఆయుధాలను ఉపయోగించి ప్రజల్ని భయపెట్టిస్తుందో అదే ఆయుధాలని ప్రజలు కూడా తీసుకోవాలని చెప్పే నిర్ణయం మొదలైందే దొడ్డి కొమరయ్య మరణంతోనే. మనం ప్రజలం శాంతియుతంగా ఉన్నా, శాంతియుత నిరసన చేస్తున్నా, ప్రభుత్వం ఏదైతే హింసకు పాల్పడుతుందో, ప్రభుత్వంతో ఒత్తాసు పలుకుతున్న దేశముఖులు, జాగీర్దారులు. మన ఊరు మనబడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలతో పాటు విద్యాబోధనను పరిశీలించారు. అలాగే తరగతి గదులు, రికార్డులను పరిశీలించారు. విద్యాబోధన ఏ విధంగా అందుతుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అనంతరం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను సందర్శిస్తున్నట్లు తెలిపారు. విద్యాబోధనతో పాటు డిజిటల్ క్లాసులు బేష్గా ఉన్నాయని కితాబిచ్చారు. కలెక్టర్ వెంట ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ రామచంద్రం, పాఠశాలల చైర్మన్లు శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి రమేష్, ఎంపీడీఓ రమాదేవి, ప్రధానోపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అది రికార్డ్ మెజర్మెంట్ తీసుకున్నాను సుమారు అదే లెవెల్ నమస్కారం. మరో ఎంపీ గారికి, స్థానిక ఎంపీసీ గారికి, ఎస్ఎంసీ చైర్మన్స్కి, లోకల్ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ మెంబర్స్కి, అలానే ఎంపీడీఓ, ఎంఆర్ఓ, డిఓ, ఆల్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ముస్తాబాద్ మండలంలో కొన్ని స్కూల్స్, హాస్టల్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్యాలెండర్ మనం స్టార్ట్ చేసుకున్నాం. అండ్ మన ఊరు మనబడి వర్క్స్ కూడా పురోగతిలో ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. మన ఊరు మనబడి వర్క్స్ తొందరగా కంప్లీట్ చేసుకొని పిల్లలకి మంచి మౌలిక వస్తువులు, మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేసిన స్కీమ్ 12 వివిధ ఐటమ్స్తో పాటు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలని టేకప్ చేయడం జరిగింది. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తే డిజిటల్ క్లాస్ రూమ్ కింద భాగంగా బోర్డుతో పాటు వీడియోస్ అండ్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం మన హై స్కూల్లో చాలా సంతోషకరం. అండ్ పిల్లలు కూడా దాని ద్వారా చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది. ఇక్కడ డైనింగ్ హాల్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా పనుల పురోగతి కోసం ఎంపీపీ గారితో పాటు మనం జాయింట్గా విజిట్ చేయడం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లి 2 ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో 2 తల్లి కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మార్నింగ్ వాక్ కు వచ్చిన అనురాధ, మమతగా పోలీసులు గుర్తించారు. క్షతగాతులను హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నార్సింగి పరిధిలోని సన్ సిటీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అదుపు తప్పిన వేగంతో మృత్యువు రూపంలో దూసుకొచ్చిన కారు మార్నింగ్ వాకర్స్ ను ఢీకొట్టి చెట్ల పొదలోకి దూసుకెళ్లింది. ప్రమాదం నేపథ్యంలో ఘటనా స్థలం మొత్తం రక్తం ఓడింది.
అనురాధ మమత అని ఇద్దరు తల్లి కూతుళ్ళు ఇక్కడే లక్ష్మీనరసింహ కాలనీలో మా ఇంట్లో నివాసం ఉండేవాళ్ళు. గత 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. వారు వృత్తిరీత్యా వాళ్ళ అబ్బాయి వచ్చేసి గోల్కొండ మున్సిపల్ సిబ్బందిలో అవుట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేసేవాడు. తల్లి ఇక్కడ అతనికి వంట చేసి పెడుతుంది. అది రోజు మాదిరిగానే రోజు వాళ్ళు వాకింగ్కి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 6 గంటల ప్రాంతంలో వాళ్ళు మన ఇంటి నుంచి బయలుదేరారు. తర్వాత వాళ్ళు రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేవాళ్ళు. ఆ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే వాళ్ళ వెనకాల రెంట్కి తీసుకొని ఉన్నారు. వీళ్ళు కలిసి వెళ్ళేటప్పుడు ఆ క్రమంలో ఏం జరిగిందో మరి దురదృష్టవశాత్తు వాళ్ళను మృత్యు కబలించడం జరిగిందని మేము మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజుల నుండి ఉంటున్నారు? సుమారు 2-2.5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు. వాళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళు, చాలా వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు మన ఇంట్లో అయితే. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తన ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయారు. బదిలీపై తాడిపత్రి వచ్చాక పని ఒత్తిడి ఎక్కువైందని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుమార్తె తెలిపారు. టీడీపీ వారిపై కేసులు పెట్టాలని, సీఐపై అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, డీఎస్పీ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టే చేయాలని ఆదేశించడంతో ఆ ఒత్తిళ్లు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో సీఐ మృతికి సంతాపంగా ర్యాలీ చేపట్టారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య త్యాగం ఎనలేనిదని కురుమ యాదవ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు రాగం నాగరాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడి 77వ వర్ధంతిని మండల కురుమ యాదవ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య హాజరై నివాళులర్పించారు. యువకులు కొమరయ్య ఆశయ సాధనాలను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అరే చూడ నువ్వు కనబడ సార్ రాలేదు అంటాడు మళ్ళీ ఏమన్నా అంటే ఆయన ఫోటో అమరవీరుడు సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి నడిచినటువంటి తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో కూడా జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఈ రోజు ఇంతకుముందు ఎప్పుడైనా కూడా అధికారిక లాంఛనాలతో కానీ అధికారికంగా జరపలేదు. ఇటు వర్ధంతిని కానీ జయంతిని కానీ అధికారికంగా ప్రకటించి జరుపుతున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ఈ రోజు ఇక్కడ మనము దొడ్డి కొమరయ్య గురించి మాట్లాడుతున్నామంటే సాయుధ పోరాటంలో ఎంతో మంది నిజాం రజాకారుల చేతుల్లో బలైన సందర్భాలు ఉన్నాయి. అటువంటి రైతాంగ పోరాటంలో ముందుండి మొత్తం తెలంగాణలో ముందుండి రజాకారుల చేతిలో మొట్టమొదటిగా అమరుడై ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఆ ఉద్యమ స్ఫూర్తి అనేది తెలంగాణ వచ్చేంత వరకు కూడా కొనసాగించడం జరిగింది. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే, ఆ పోరాటంతోనే, ఆయన యొక్క బలిదానంతోనే, ఆయన యొక్క బలిదానంతోనే ఇప్పుడు స్ఫూర్తితోనే మనకి తెలంగాణ కూడా రావడం జరిగింది. తెలంగాణ స్ఫూర్తి రగిలించడంలో కూడా దొడ్డి కొమరయ్య యొక్క ఎదిరించినటువంటి గొప్ప నాయకుడు. ఇలా వాళ్ళు ప్రకృతిని నమ్ముకొని జీవాలను కాసుకొని కుటుంబాలు పోషించినటువంటి వాళ్ళకేం తెలుసుకునే ఉద్దేశం అంటూ ఉంటారు. కానీ ఆ కాలంలో ఆ దొడ్డి కొమరయ్య ఆనాడు నిజాం
రక్కస పరిపాలనను ఎదిరించి ప్రశ్నించిన గొంతుగా చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ఆ కాలంలో నిజాంలు మన తెలంగాణను పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం కూడా తెలంగాణ మాకు కావాలనే ఉద్దేశంతో ప్రశ్నించినటువంటి గొప్ప నాయకుడు. మరి అలాంటి నాయకుడి స్ఫూర్తితోటి మనం అందరం కూడా వారి ఆలోచన విధానం నడిచి మనం కూడా అందరం చైతన్యవంతులై మన గొల్ల కుటుంబ సంఘాలు అందరూ కూడా వాళ్ళకు కావాల్సిన నిధులను నియామకాలను అందరినీ కూడా ప్రభుత్వాలతో కొట్లాడి తీసుకొని అభివృద్ధి పథకంలో నడిచి మరి మన పిల్లలను బాగుగా పౌరులుగా తీర్చిదిద్దే విధంగా వారి స్ఫూర్తి మనం అట్లా చేసినప్పుడే వాళ్ళ స్ఫూర్తిదాయకం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం మరొకసారి 77వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గొల్ల కుటుంబ సోదరులు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ దొడ్డికొమరయ్య. ప్రపంచ టూ వీలర్ మెకానిక్ దినోత్సవం సందర్భంగా బొబ్బిలిలో శ్రీ వెంకటరమణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ బైక్ ర్యాలీ నిర్వహించింది. ప్రెసిడెంట్ గా వంగపండు మహేష్, వైస్ ప్రెసిడెంట్ గా చెల్లపల్లి మురళి, కార్యదర్శిగా సిహెచ్ రాము, సహాయ కార్యదర్శి ఎస్కే షాజిదా, కోశాధికారి రమణ, ఆర్గనైజర్ గా మందు వాణిబాబు, మీడియా ఆర్గనైజర్ గా కె త్రినాథరావు, కార్యవర్గ సభ్యులు, మెకానిక్లు బొబ్బిలి పురవీధుల్లో బైక్లపై తిరిగి మెకానిక్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలా లానమాను విదేశాలలో చదువుకోవాలనే ఆశతో కెనడా వెళ్లిన మచిలీపట్నం చింతకుంటపాలెంకు చెందిన 23 ఏళ్ల పోలుకొండ లెనిన్ నాగకుమార్ సోమవారం మృతి చెందారు. శ్రీనివాస్ మీనాకుమారి మొదటి కుమారుడు 2021లో ఎంఎస్ చదవడం కోసం కెనడా వెళ్లారు. ట్రెజరీలో సాధారణ ఉద్యోగి, తల్లి ఇంటి వద్దనే బ్యూటీ పార్లర్ నడుపుతూ తన మొదటి కుమారుణ్ణి విదేశాలకు పంపించారు. చదువులో చురుకుగా ఉంటూ అందరితో కలిసికట్టుగా ఉండే విద్యార్థి మృతి చెందడంతో ఒక్కసారిగా చింతకుంటపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని కెనడా నుంచి మచిలీపట్నంకు ఎలా తీసుకురావాలో తెలియక కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారు. అధికారులు స్పందించి మృతదేహాన్ని మచిలీపట్నంకు తీసుకువచ్చే దిశగా ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఏఎన్ఎం దేవికాబాయ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టర్ నాగార్జున గౌడ్ 6 నెలల నుంచి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. లొంగకపోవడంతో ఆమెపై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు పంపారని, అధికారులు 2 సార్లు ఎంక్వైరీలు కూడా చేశారని బాధితురాలు తెలిపారు. దీనితో ఆవేదన చెందిన ఏఎన్ఎం ఆంబోతు దేవికాబాయ్ మనస్తాపానికి గురై పాయిజన్ తీసుకుంది. దీంతో ఆమెను ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సాడిస్ట్ డాక్టర్ పట్ల పై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయంగా వెళ్తున్నారు, మీరు ప్రెసిడెంట్లతో చెప్తారు, వాళ్ళు ఏమైనా పీక్కుంటారా నన్ను, ఆర్ఎంపీ డాక్టర్లు తింటారు సార్. మేమేం చేసాము సార్, వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు.
చేసుకుంటూ వెళ్తున్నాను సార్. ఏ కాడికి ఆయనకు లొంగలేదనే ఉద్దేశంతో నా మీద ఎంక్వైరీ పెట్టిస్తూ ఉంటాడు. నిన్నేం చేస్తాను అని ఛాలెంజ్ కాస్తాడు సార్. మళ్ళీ నేను అరెస్ట్ చేశానని రివర్స్ నా మీద పెడతాడు. నాగార్జున గౌడ్ సార్, డాక్టర్ పుల్లచెరు పిహెచ్సి డాక్టర్. మీరు నాయుడుపాలెం పనిచేస్తుంటే అక్కడ ఆయనకి ఏం సంబంధం? అక్కడ పిహెచ్సి కదా సార్ మాది. అక్కడ నుంచే ఏదైనా మాకు హెడ్ ఆఫీస్ అనేది పుల్లచెరువే కదా సార్. ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన? వచ్చి ఒక 8 నెలలు అవుతుంది సార్. అంతకుముందు బాగున్నాము, బాగా వర్క్ చేసుకున్నాము. చాలా అందరం అలాగే ఇబ్బంది పడుతున్నాం సార్. ఓవైపు ప్రపంచ దేశాలు సాంకేతికంగా దూసుకెళ్తుంటే ఇండియాలో మాత్రం మూఢనమ్మకాలు ఇంకా ప్రబలుతూనే ఉన్నాయి. చేతబడి, బ్లాక్ మ్యాజిక్ వంటి వాటిని మన భారతీయులు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మోసగాళ్లు పుట్టుకొస్తున్నారు. బ్లాక్ మ్యాజిక్ తో ధనవంతులు అవ్వొచ్చంటూ వారి వద్ద నుంచి లక్షలు దోచేస్తున్నారు. ఇప్పుడు విదేశీయుడు కూడా సరిగ్గా ఇలాంటి మోసానికే పాల్పడ్డాడు. బ్లాక్ మ్యాజిక్ తో నగదును 2 చేస్తానని నమ్మించి కొందరు వ్యక్తుల నుంచి భారీ డబ్బులు కాజేశాడు. జాన్ గుయ్ రోస్టన్ అనే విదేశీయుడు హైదరాబాద్ లో ఫేక్ కరెన్సీ దందా నిర్వహిస్తున్నాడు. ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన ఈ విదేశీయుడు బ్లాక్ మ్యాజిక్ తో నగదు 2 చేస్తానని ఎల్బీ నగర్కు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీగా నగదు తీసుకున్నాడు. అతనికి ఫేక్ కరెన్సీ ఇచ్చాడు. మొదట్లో నిజమేనని ఆ వ్యక్తి అనుకున్నాడు. కానీ అవి ఫేక్ నోట్లని తెలియడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగి ఆ విదేశీయుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 10 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫేక్ కరెన్సీ తయారు చేసేందుకు వినియోగిస్తున్న పేపర్స్, కెమికల్స్, కట్టర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఆ విదేశీయుడి మీద గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు ఉంది. గతంలో ఇతగాడు 25 లక్షలు మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు ఎల్బీ నగర్ లో పట్టుబడ్డాడు. ఇతని గురించి ఆరా తీయగా మన దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతనొక్కడే ఈ ఫేక్ కరెన్సీ దందా నడుపుతున్నాడా లేక తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారిస్తున్నారు. ఇండియాకి వచ్చి ఓవర్స్టే ఉండి ఇక్కడ అటెన్షన్ డైవర్షన్ చేసి చీటింగ్ చేస్తా ఉన్నాడు. ఇతని పేరు జాన్ గుయ్ రోస్టాండ్ అలియాస్ దౌడా. ఇతనికి 4 ఐవరీ కోస్ట్ కంట్రీ నుంచి వచ్చాడు. ఇతని చేయడం వచ్చి ఏం చేస్తాడంటే డబ్బుల్ని డబుల్ చేస్తాను అని నమ్మించి, అంటే ఇంచుమించు మ్యాజిక్ ట్రిక్స్ ఎట్లా చేస్తారో అట్లా ఒక చేతిలో ఉంది ఇంకో చేతిలోకి అట్లా మార్చి నమ్మించి డబుల్ చేస్తాను అని నమ్మించి ఆ ఆశ చూపించి దాని మీద
మోసం చేయడం జరుగుతూ ఉంది. సో ఇతని మీద మనకి ఇటీవలే మాదాపూర్లో కూడా ఒక కేసు ఇలా చేయడం జరిగింది. మోసపోయి 25 లక్షలు ఒక బిజినెస్ మ్యాన్ డబుల్ చేస్తాడు అంటే నమ్మి ఇచ్చి మోసపోయడం జరిగింది. నిన్న మనకి ఎల్బీ నగర్ మన ఏరియాలో ఇట్లానే ఒక 10 లక్షలు క్యాష్ని డబుల్ చేస్తాను అని అంటే ఇతను ఎవరినైతే అప్రోచ్ అయిందో అతనికి ఎందుకో అనుమానం వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మనము అది చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అన్న దాని మీద ట్రాప్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. సో దీనిలో మేజర్ రోల్ వచ్చి అయితే మన ఎస్ఓటి రాచకొండ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిత్తూరు డైరీని ప్రారంభించిన సీఎం జగన్, చంద్రబాబు నాయుడు కుట్రతో నష్టాల్లోకి నెట్టేశారని ఆరోపణ. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి జగదీష్ రెడ్డి. పాఠశాలల్లో విద్యాబోధన డిజిటల్ క్లాసులు బేష్. పాఠశాలల ఆకస్మిక తనిఖీలో కితాబిచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి. నార్సింగిలో మార్నింగ్ వాకర్స్ పై దూసుకెళ్లిన కారు, 2 మృతి, 7 తీవ్ర గాయాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.